హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే నేను గురువారం రోజు షూట్ చేశాను అనమాట. టైం వచ్చేసి మార్నింగ్ 8:39 ఆ టైంలో అండి. సో మార్నింగ్ పనంతా అయిపోయింది. ఇంకా నేను లోపల అంటే సోఫా డోర్ ఓపెన్ చేసి సోఫాలో కూర్చొని ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నాను. సౌండ్ వస్తూ ఉండింది, కుర్చీ సౌండ్. ఏంటా అని చెప్పి చూస్తే లవ్కి అప్పుడే నిద్ర లేచింది అనమాట. లేచి అత్తమ్మ ఏంటంటే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడానికో ఏమో గేట్కి తాళం వేసేసింది. తాళం వేస్తే ఈ అమ్మాయి లేచి గేట్ కొడుతూ ఉందనమాట నన్ను తీయమని చెప్పి. ఇంక లోపలికి కుర్చీ తీసుకెళ్ళి పైన ఎక్కడో పెట్టుంటే అత్తమ్మ తాళం తీసుకొచ్చి నాకు ఇచ్చి తాళం లాక్ తీపించుకునింది. తర్వాత ఇంకా మనం మందారం చెట్టు అక్కడ పెట్టున్నాం కదా, రోజు అవి అత్తమ్మ కోస్తూ ఉంటారు. మమ్మీ రోజు 3 ఫ్లవర్స్ కోసాయి, నానమ్మ కోసేసుకో అని చెప్పి వెళ్ళి ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చి నా చేతికి ఇచ్చేసిందండి. నానమ్మకి ఒకటి ఉంచుదాము, చెట్టు మనది కాబట్టి మనం 2 తీసుకోవాలి అని చెప్పి అలా కోసుకొచ్చేసింది. వాళ్ళ నానమ్మ ఎక్కడ కోసేసుకొని ఎక్కడ పెట్టేసుకుంటుంది అని చెప్పి నిద్ర లేవు. హాయ్ లౌక్యా, ఏం చేస్తున్నావు? ఎందుకు బట్టలు సర్దుతున్నావు? ఏమన్నా చెప్పు నాన్న, నువ్వు లేకుంటే బోర్ అవుతుంది నాన్న వ్లాగ్స్ లో. చెప్పు నాన్న, ఎన్ని డేస్ ఉండి వచ్చేస్తా? 10 days 20 days-ఆ? ఓ మై గాడ్. హాయ్ రుత్విక్, ఎలా ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తావు ఊరికెళ్ళి? అమ్మమ్మ చెప్పిన మాట తింటాను. ఎక్కువ కొనుక్కోను, షార్ట్ ప్యాంట్లు వేసుకోను. వేసుకోవా? ప్యాంట్లు వేసుకోవా? మా అవన్నీ నీకు సరిపోవు, మా చిన్నప్పటివి. ఎవరికైనా అక్కడ ఇచ్చేద్దాం. నా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉంటారు కదా చిన్న బేబీస్, వాళ్ళకి ఇచ్చేద్దాంలే. సరిపోదు, చాలా బుల్లిగా అయిపోయింది బుడ్డి తల్లి. అమ్మో, మీరే సర్దేసుకుంటారా? సరే, గో బాయ్. సో ఇదండి పరిస్థితి. రుత్విక్ లౌకి అయితే ఈరోజు ఊరికి వెళ్తున్నారు. సో మేమే వెళ్ళి వదిలేసి వస్తామన్నమాట. నేనేమంటే ఉందామని అనుకుంటున్నా, బట్ కొంచెం వర్క్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ బాటిల్లో మొన్న మీకు ప్లెయిన్గా చూపించాను. దీంట్లో అయితే ఇలా కలర్ఫుల్గా స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ, అవి వేసాను. ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు వేర్లు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ మాత్రం డబుల్ గమ్ టేప్ ఇంకా వేయలేదు. వేయకపోతే మాత్రం ఏ రోజు పగిలిపోతుందో. నాకు ఈ మొక్క మీద చాలా ఇష్టంగా ఉంది. బాగుంది క్లాస్గా. ఇంక 2 పిల్లకలు వేసినా బాగుంటుందేమో అనిపించింది కొమ్మలు. సో ఈసారి వెళ్ళినప్పుడు ఇంక 2 బాటిల్స్ తెచ్చుకుంటా. టీపాయ్ మీద కూడా పెడతాను, ఒకటి బాగుంటుంది చూడడానికి. సో ఇంకా అయితే టిఫిన్ అది చేసేసి నాకు ఒక వీడియో ఉంది. ఆ పని అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరుతామండి. వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి కదా, అందుకే. ఫ్రెండ్స్, ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఎందుకు ఆ రోజు ఊరికి వెళ్ళలేదు? గురువారం రోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, తర్వాత ఊరికి వెళ్దామని చెప్పి పిల్లల బట్టలు కూడా సర్దుకున్నారు. కాకపోతే ఆ రోజు వెళ్ళలేకపోయామన్నమాట. ఎందుకు ఏంటనేది మీకు వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. అండ్ దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వ్లాగ్ కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. రెగ్యులర్గా మీకోసం వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అనమాట. నచ్చింది అని చెప్పడానికి ఒక చిన్న లైక్ అంతే. నచ్చకపోతే ఒక డిస్లైక్ చేసేసేయండి. అంతకుమించి నేను ఇంకా డిస్లైక్ ఎందుకు చేశారు, లైక్ ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేయను, గుర్తు చేస్తున్నాను అనమాట, అంతే. సో ఇంకా ముగ్గు అయితే పెట్టేశానండి. ఇది నెక్స్ట్ డే ఫ్రైడే రోజు అనమాట నేను షూట్ చేసింది. సో ఇంకా అంతా ముగ్గు బయట స్టెప్స్ దగ్గర అయితే ముగ్గు పెట్టలేదు. రోజు పెడతాను, కాకపోతే ఈరోజు మర్చిపోయాను అనమాట. మనం ఎక్కడి నుంచి అయితే అంటే గుమ్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ముగ్గులు ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా, అందుకని అక్కడ కూడా పెట్టేసి వచ్చాను. సో ఆ రోజైతే ఇంకా షూట్ చేయకుండా మళ్ళీ శుక్రవారం మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ చేశాను. ఈ రోజైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఫ్రైడే కదండి, వెళ్ళొచ్చా అని చెప్పి అనుకోవచ్చు, బట్ సిచ్యువేషన్ మీరు చూడండి, మీకే అర్థమవుతుంది ఏంటి అని. ఇట్లా మంచిగా మార్నింగ్ లేచి గడపంతా పూజించేసేసుకొని శుక్రవారం రోజు ముగ్గు పెట్టేసుకొని ఇంకా అయితే పూజలు చేసుకోవాలన్నమాట. ఫ్రైడే కాబట్టి కంపల్సరీ ఇవన్నీ చేస్తూ ఉంటాము. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇప్పుడైతే ఇంట్లో పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అదొక్కటే వేసేద్దాం, అదొక్కటే మెస్సీగా ఉంది దివాన్ మీద. సో ఇంకా చాలా పని ఉందండి. ఇంకా మేము ఈరోజు అయితే ఊరికి వెళ్ళాలనుకున్నాము. నార్మల్గా అయితే మీరు స్టార్టింగ్లో చూసారు కదా, ఆ క్లిప్ అయితే నిన్నటిదనమాట. నిన్న ఊరికి వెళ్ళాలని చెప్పి రెడీ అయ్యాము.
కాకపోతే నిన్న ఏమైందంటే అమ్మ వాళ్ళు ఇంట్లో లేరనమాట, బయటికి వెళ్ళి ఉన్నారు ఊరికి. ఇంకా అప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చినా కానీ ఇంకా నాకు వచ్చేసి పని నేను అంతకు ముందు రోజు కూడా మేము వేరే దగ్గరికి వెళ్ళి ఉన్నాము బయటికి. ఇంకా పని అవ్వలేదన్నమాట, వీడియో పని ఉన్నింది. ఇంకా మాకు హెల్పర్ కూడా రాలేదు. ఇంకా సరే నాకు ఇంత పని వదిలేసి నేను రాలేను అని చెప్పి అందులో కూడా వెళ్ళి నేను ఒక 2 days ఉందాం అనుకుంటున్నాను. ఉండి తర్వాత వచ్చేస్తాను, మళ్ళీ వెళ్తాను అనమాట. ఒక 10 days ఉండాలి. కాకపోతే నాకు వర్క్స్ అయితే అవ్వలేదండి, చాలా పెండింగ్ ఉన్నాయి. అందుకని చెప్పి వెళ్ళి ఒక 2 days కరెక్ట్గా ఉండి, ఈరోజు ఏం వారం, ఫ్రైడే, నిన్న వెళ్ళాల్సింది. నిన్న వెళ్ళుంటే సాటర్డే వచ్చేద్దాం అనుకున్నా. ఈరోజు వెళ్తున్నా కాబట్టి మండే వస్తాను అనుకుంటున్నాను. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. కాకపోతే కంపల్సరీ రావాలండి, కొన్ని వీడియోస్ అవి చాలా పెండింగ్ ఉండిపోయాయి. అమ్మ వాళ్ళ ఊర్లో సిగ్నల్ ఉంటే పర్లేదు, ఎన్ని రోజులు ఉన్నా అక్కడ సిగ్నల్ ఉండదు. సో అది ప్రాబ్లం అనమాట. ఇంకైతే వెళ్ళి ఫస్ట్ కిచెన్లో కొంచెం పని ఉంది. ఇంకా తర్వాత ఇక్కడంతా కూడా పని అయిపోయింది. పిల్లలైతే ఆల్రెడీ నిన్నే బట్టలన్నీ సర్దేసుకున్నారు. ఇంకా నిన్న క్యాన్సిల్ అయిపోవడం వల్ల వాళ్ళకి చెప్పడానికి నాన్న ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళకి సర్ది చెప్తూ ఉన్నాము. అమ్మ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యి తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా వాళ్ళకి చెప్పి మా పని అయిపోయింది. ఈరోజు మేము ఏం చేసినా వాళ్ళు ఆగరు. నిన్న కూడా ఈవినింగ్ వరకు గోల చేసేసారు. సో ఇప్పుడైతే ఇంకా ఎంతకు బయలుదేరదాం అనుకుంటున్నాము జీ? 11-11:30కి బయలుదేరదాం అనుకుంటున్నాము. సో ఇంకా పిల్లలు లేస్తే ఈలోపు, మేము పిల్లలు లేచేలోపు బట్టలు మిషన్లో ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి, అవి ఆరేయాలి. ఇంకా అంటే ఈరోజు ఫాస్ట్గా పని అయిపోయింది ఇది వరకు. కాకపోతే ఈరోజు కూడా హెల్ప్ రాలేదు. నిన్న ఈరోజు రాకపోవడం వల్ల పని ఎక్కువ అయిపోయింది. సో అవసరమైనప్పుడే ఇట్లా దానివల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోయింది అనమాట. సో ఇంక ఇదండి పని అయితే. ఇప్పుడు వెళ్ళి కొంచెం బట్టలు వాష్ చేయాల్సినవి ఉన్నవి, నా డ్రెస్సెస్ అవి ఆల్రెడీ వాటర్లో పెట్టేసి ఉన్నా. ఇంకా అవి మళ్ళీ పాడైపోతాయి కదా. ఫస్ట్ అయితే వాటిని వెళ్ళి కొంచెం వాటర్లో పెట్టి ఆరేసేసి, దాని తర్వాత అయితే ఇంక బట్టలు అయితే అత్తమ్మ ఉన్నారు కాబట్టి ఈవినింగ్ ఆయనైనా వస్తారు, ఆయనైనా తీసేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బట్టలు వాషింగ్ టైం అనమాట. కొన్ని బట్టలు అయితే మిషన్ లో వేయాలి, కొన్ని బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేయాలి. నాకు కొత్త బట్టలు అలా ఉన్నాయన్నమాట, డ్రెస్సెస్ ఇలాంటివి ఉన్నాయి. సో అవైతే మనం కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు నార్మల్ గా సర్ఫ్ ఇలాంటివి యూజ్ చేయడం కంటే కూడా కొంచెం మనకి సేఫ్ గా ఉండే లిక్విడ్ డిటర్జెంట్ అలాంటివి యూజ్ చేయడం అయితే చాలా బెటర్ అండి. నేనైతే అలా క్లాత్స్ యూజ్ చేయడానికి, అంటే పిల్లల బట్టలు కావచ్చు, అలాగని చెప్పేసి నార్మల్ గా నా డ్రెస్సెస్ కావచ్చు, హ్యాండ్ వాష్ చేసే వాటన్నింటికి కూడా నేనైతే హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ అయితే యూజ్ చేస్తాను. నా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కావచ్చు, ఏమన్నా కొంచెం డెలికేట్ గా ఉన్న క్లాత్స్ కి కావచ్చు, హెవీగా మురికి ఉంటుంది, పిల్లలు ఇప్పుడు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ బట్టల కోసం కావచ్చు, ఇంకా డోర్ మ్యాట్స్ కావచ్చు, అన్నింటికి కూడా నేను రఫ్ అండ్ టఫ్ గా అయితే హైడెక్సెల్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది. మనం అంటే డెలికేట్ గా యూజ్ చేసుకో, అంటే ఇప్పుడు డైలీ వేర్ కాకుండా కొత్త బట్టలు ఉంటాయి కదా, అలాంటి వాటిని వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం తక్కువ మోతాదులో వేసేసుకొని మీరైతే యూజ్ చేయండి. కొంచెం మురికి ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఒక్క మూత ఎక్కువ యూజ్ చేసుకుంటే నీట్ గా పోతుంది అనమాట. సో నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది అండి. హైడెక్సెల్ నా ఫేవరెట్ అయిపోయింది. చూసారు కదా ఎంత యూజ్ చేస్తాను. దాదాపుగా 2 months నుంచి అయితే నేను హైడెక్సెల్ యూజ్ చేస్తున్నాను. అన్నింటికి యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే కొన్ని బట్టలు ఉన్నాయి నా డ్రెస్సెస్, వాటిని నానబెట్టడానికి అయితే హైడెక్సెల్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తుందండి మనకి. వెబ్సైట్ లో అండ్ అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంటది. హైడెక్సెల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అలాగే అమెజాన్ లింక్ కూడా ఇస్తాను. హైడెక్సెల్ వెబ్సైట్ లో కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఆఫర్ కూడా ఉంటది. సో తర్వాత లేదంటే అమెజాన్ లో అయినా కానీ తీసుకోవచ్చు, దేంట్లోనే కానీ మీకు అవైలబుల్ ఉంటుంది. హైడెక్సెల్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మనకి ప్రైస్ కూడా చాలా బెటర్ ప్రైస్ లో వస్తుంది. 5 liter క్యాన్. ఇంకా ఇవైతే నానబెట్టేస్తున్నానండి. నా డ్రెస్సెస్, డైలీ వేర్ డ్రెస్సెస్ కావచ్చు, వైట్ డ్రెస్సెస్ కావచ్చు, ఇలాంటివి ఏదన్నా ఉంటాయి కదా డెలికేట్గా మనం వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ లిక్విడ్ యూజ్ చేయండి. మీరు హెవీగా మురికి ఉంది అనుకున్నప్పుడు లిక్విడ్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఒక 1/2 hour కానీ 1 hour కానీ నానబెట్టేసుకోండి. డోర్ మ్యాట్స్ ఇలాంటివి అనుకున్నప్పుడు నైటే హైడెక్సెల్ డిటర్జెంట్ వేసేసుకొని నానబెట్టేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువ, అంటే వేడి వాటర్ ఉంటుంది కదా, అది వేసేసుకొని నానబెట్టుకున్నాం అనుకోండి మురికి చాలా ఈజీ
ఈజీగా పోతుంది. వీటికి మాత్రం మనం నార్మల్గా డెలికేట్గా వాష్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ ఒక 10 minutes అట్లా 10 to 15 minutes అట్లా నానబెట్టేసి నేనైతే హ్యాండ్ వాష్ చేసేసాను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ అయితే. ఇంకా లౌక్య రుత్విక్ అయితే జస్ట్ ఇప్పుడే లేచి ఇంకా రాగానే ఈరోజు మాత్రం ఆగేలాగా లేరు, ఊరికి వెళ్ళడానికి రెడీ అయిపోయారనమాట. లౌక్య అయితే ఈ ఫ్రాక్ వేసుకుంటుందంట. సో ఇదైతే రీసెంట్గా తీసుకున్నానండి. దీంతో పాటు ఇంకొక ఫ్రాక్ కూడా తీసుకున్నాను ఆన్లైన్లోనే, గోదా కలెక్షన్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నా. లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర ఒక 2 dresses తీసుకున్నాను. క్వాలిటీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట లుక్ వైజ్ ఇదంతా కూడా. సో ఇంకా అందుకని చెప్పి నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. చూసారు కదా, ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. లోపల లైనింగ్ కానీ ఇదంతా చూడండి, చీప్ క్వాలిటీ అయితే యూజ్ చేయరండి స్టిచ్చింగ్లో కానీ. పిల్లలు యూజ్ చేసేటివి కాబట్టి వాళ్ళు మంచి క్వాలిటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారు. స్టిచ్చింగ్స్ అని వాళ్ళకి ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వకుండా లోపలికి స్టిచ్ చేయడము. సో ఇలా చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ టైం తీసుకున్నాను, నాకు బాగా అనిపించి. లౌక్య కూడా చాలా కంఫర్టబుల్గా వేసుకుంటుంది. అండ్ నార్మల్గా రెడీమేడ్ డ్రెస్సెస్ వీటి వేసే కంటే కూడా ఇవి వేస్తే సూపర్ లుక్ వస్తారండి పిల్లలైతే. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆవిడని రెడీ చేయాలంట డ్రెస్ వేసి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా బట్టలు ఆరేయాల్సిన పని ఒక్కటే ఉంది. అంట్లన్నీ క్లీన్ అయిపోయాయి, ఇంకా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది, కౌంటర్ కొంచెం ఉంది. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు ఆరేసొద్దాము, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా బట్టలు తీసుకెళ్తున్నాం. ఇప్పుడైతే కొన్ని బట్టలు కూడా ఆల్రెడీ నేను వాష్ చేశాను. ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేయాల్సినవి అనమాట. ఇవన్నీ కూడా ఉతికేసాను చూడండి, హైడెక్సెల్ యూజ్ చేసి ఉతికేసాను, మంచి స్మెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ బట్టలు చూడండి, నేను ఏవి చూడండి బట్టలు 2 సార్లు వేసాను. నైట్ వేసాను, ఇంకా మార్నింగ్ హెల్పర్ వస్తారు కదా, పొద్దున్నే ఆరేసేస్తారు, మేము వెళ్ళేలోపు తీసేసుకుందామని చెప్పి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని పొద్దున్నే 10:30 కల్లా బయలుదేరదాం అనుకున్నాము. బట్ అంతా రివర్స్ అయిపోయింది సీన్ అంతా కూడా, పని అవ్వకపోవడం వల్ల. సో ఇప్పుడైతే ఇవి తీసుకెళ్ళిపోయి మా ఆయన హెల్ప్ తీసుకుంటున్నాను. చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి ఆయన పైన పెట్టేస్తారు, ఆరేసేసి వచ్చేస్తాము. ఇంకా సాయంత్రం వాళ్ళు తీసేస్తారు. ఇంకా ఫైనల్గా మంచిగా మెద్దు మీద కొట్టేసి బట్టలు అయితే ఆరబెట్టేసామండి. చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. 2 సార్లు వేసాను, మళ్ళీ పిల్లలవి నా డ్రెస్సెస్ కొన్ని ఉంటే అవి మళ్ళీ హ్యాండ్ వాష్ చేశాను. సో క్లిప్స్ అయితే అన్నింటికి పెట్టాను అనమాట, లేదంటే గాలి వస్తుంది కదా, ఎక్కడ వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. మనం ఒక క్లిప్ ఒక డ్రెస్కి పెట్టడం మర్చిపోయినా కానీ ఎక్కడ వెళ్ళి పడతాయో కూడా తెలీదు, అంత హెవీగా ఉన్నాయన్నమాట గాలులు అయితే. సో ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసి ఇంకా కిందకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా క్లైమేట్ భలేగా ఉంటుందండి. మేము ఉండేది టెర్రస్ మీద, ఇప్పుడు టెర్రస్ మీద ఉన్నాం కదా, ఇది 4th floor అనమాట. ఇక్కడ నాకు భలేగా అనిపిస్తుంది వ్యూ. కానీ ఇదంతా ఒక రూమ్ అండి, బాగుంటుంది. ఇలాంటి రూమ్లో ఉంటే మంచిగా ఉంటుంది కదా, ఇక్కడ మంచిగా మొక్కలు పెట్టుకోవచ్చు, బట్టలు ఆరేసుకోవడానికి కావచ్చు, అన్నింటికి బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాను. నాకు భలే నచ్చుతుంది పైన అయితే. అలాంటి లైఫ్ స్టైల్ అంటే ఇష్టం నాకు. కాకపోతే అన్నీ నెరవేరవు కదా, ఏం చేస్తాం చెప్పండి. సో ఇంక నెక్స్ట్ అయితే ఇక్కడ కాఫీ తాగుతున్నాను. మార్నింగ్ నుంచి కాఫీ తాగలేదు. ఇప్పుడు నేను టైం వచ్చేసి 9:30 అనుకుంటాండి. ఆ టైంలో ఇంకా కొంచెం ఇంకో యాక్టివ్గా వర్క్ చేయాలి కదా, పని ఉంది కాబట్టి. రిలాక్స్ అవ్వాలి అంటే ఒక కాఫీ తాగాలనిపించింది, అందుకని కాఫీ తాగుతున్నాను. అది కూడా మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాము. ఇది కూడా మా ఆయన గ్రీన్ టీ కోసం అని తీసుకున్నారనమాట. కాకపోతే నేనేంటంటే కాఫీలు టీలు తాగుతున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇలాగ ట్రాన్స్పరెంట్గా ఉండే గ్లాసెస్ అంటే వాటిలో టీ తాగాలన్నా ఆ ఫీల్ బాగా అనిపిస్తుంది. ఆయన వద్దంటున్నా కానీ నువ్వు గ్రీన్ టీ తాగు, పెద్ద గ్లాస్తో తాగుతున్నావు, అన్ని గ్రీన్ టీ తాగకూడదు, ఈ చిన్న కప్ తీసుకో బాగుంటుంది, ఇట్లా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటే గ్రీన్ టీ తాగడానికి కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అని చెప్పి మొన్న జ్యూస్ గ్లాసెస్ తీసుకున్నాను కదా, వాటితో పాటు ఈ గ్లాస్ కూడా తీసుకున్నా. ఇంకెందుకో నాకు దీంట్లో కాఫీ తాగాలనిపించి దాంట్లో అయితే కలుపుకొని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఈ పిల్లలు అయితే రెడీ అయిపోవడానికి పిచ్చి పట్టిస్తున్నారండి. 9కి ఏమో లేచేయాడు రుత్విక్ కూడా. ఇంకా రాగానే నేను ఇంకా నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి రెడీ అయిపోతాను మమ్మీ, ఈ డ్రెస్ వేసుకుంటానని చెప్పి నిన్నటి నుంచే తీసి పెట్టుకున్నారు. ఇంకా ఈరోజు వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే మా వల్ల కావట్లేదండి. అప్పటికి పాపం నెల నుంచి వాళ్ళని వదిలేస్తూ ఉన్నాము. ఇంకా అలానే పోతుందిలే అని చెప్పేసి ఇంకా ఫ్రైడే అయినా కానీ వాళ్ళనైతే వదిలిపెట్టి వచ్చామన్నమాట. ఇంకా నేను చెప్పలేకపోతున్నాను, వాళ్ళు బెంగ పెట్టేసుకున్నారు బాగా.
ఇంకా అక్కడ అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు తీసుకొస్తారని చెప్పి వాళ్ళు ఒకవైపు మళ్ళీ హాలిడేస్ అయిపోతాయి ఇలాగని చెప్పి సర్లే ఏమైతే ఈరోజు ఆయన కూడా వర్క్ తక్కువ ఉంటుంది అనమాట ఫ్రైడే కాబట్టి ఇంకా అంత ఫ్రీ టైం ఉంది కదా నాకు కూడా కొంచెం అని చెప్పి ఈరోజైతే ఇంకా తీసుకెళ్ళి వదిలిపెడదామని చెప్పి డిసైడ్ అయ్యాము. నేను కూడా వెళ్దామని అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. వ్లాగ్ పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ లౌక్య పాపను రెడీ చేశాను, చూసారు కదా, భలేగా క్యూట్గా ఉంది. ఈ డ్రెస్ నేను ఏదైనా ఫెస్టివల్కి అలా వేద్దామని చెప్పి తీసుకున్నా. ఇది వేసుకోవాలంట, మంచిగా మేకప్ అవ్వాలంట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూడాలంటే లౌక్య క్యూట్గా ఉంది అని చెప్పి అనాలంట. ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ తెచ్చుకునిందండి. నన్ను ఇలాగే రెడీ చేయి, గౌన్ వేయి, లిప్స్టిక్ వేయి. నార్మల్గా అయితే లౌక్య ఇవన్నీ వేసుకోదు, ఎందుకో తనే తెచ్చి నాకు అన్నీ వెయ్యి అని చెప్పి వేయించుకునిందండి. బాగుంది కదా క్యూట్గా. ఆ ఒక్కటే హెయిర్ బ్యాండ్స్ మ్యాచ్ అవ్వలేదు, బట్ అది కావాలని గోల్ చేస్తే వేసేసాను. లిప్స్టిక్ వేసుకునింది. తర్వాత మేకప్ అయితే ఏం వేయనండి, నార్మల్ పౌడర్ ఒక్కటే పూసాను, ఆ లిప్స్టిక్ పూయించుకునింది. తర్వాత ఏంటంటే లౌక్య ఐస్ కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట, పెద్ద కళ్ళు కాదు. లాస్ట్ టైం ఒకసారి నేను ఐలైనర్ గీసాను, దాని కళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట, అందుకని చెప్పి జస్ట్ ఐలైనర్ గీసాను అంతే, ఇంకేం మేకప్ వేయలేదు. మళ్ళీ చిన్నపిల్లలకి ఎందుకు మేకప్ అంటారేమో, లిప్స్టిక్ ఐలైనర్ తప్ప దానికి ఏం పూయలేదు నేను. సో ఇంకా హ్యాపీగా తిరుగుతూ హెయిర్ స్టైల్ వేసుకొని పఫ్ లాగా పెట్టేసి 2 జడలు వేసాను. హెడ్ బాత్ చేసింది కాబట్టి బాగుంటుంది అని చెప్పి ఈ గోదా కలెక్షన్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉందండి, వాళ్ళ పేజ్లో తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్ నేనైతే యూట్యూబ్లో చూసి తీసుకున్నాను, సేల్ ఉంటే 850 పడింది. అంటే కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ అనిపించినా వీళ్ళ దగ్గర క్వాలిటీ ఎంత బాగుంటుంది అంటే, లాస్ట్ ఇయర్ అంటే 2 years అవుతుంది, నేనైతే ఒక 2 dresses తీసుకున్నాను అనమాట వీళ్ళ దగ్గర. క్వాలిటీ ఎంత బాగుందంటే అసలు ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను. 2 years అయినా కానీ లౌక్య బ్లాక్ డ్రెస్, మరూన్ డ్రెస్ అవి వేసుకుంటూ ఉంటుంది కదా, ఎల్లో డ్రెస్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవే. నాకు ఆ క్వాలిటీ నచ్చి నేనైతే ఇంకా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది ఫ్రాక్ అయితే, ఎంత అందంగా ఉందో కదా. మెయిన్గా పిల్లలకి మనం రెడీమేడ్ డ్రెస్సెస్ అలాంటివి వేస్తే వాళ్ళు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు, బట్ ఈ డ్రెస్ని వాళ్ళు చాలాసేపు హ్యాండిల్ చేయగలరండి. క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ అంత బాగుంటుంది. పర్సనల్గా నేను ఇష్టపడి వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను, కొలాబరేషన్ అలా ఏం కాదు, చాలా బాగుంటుంది. గోదా కలెక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ అండి, ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. చాలా మంచి డిజైనర్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. క్వాలిటీ సూపర్ ఉంటుంది, క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. సో ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు, వాళ్ళని రెడీ చేసేసి నేనైతే ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా ఆయన అయితే పూజ చేస్తున్నారు. పూజ అయితే ఆయన చేయగలరు కానీ ఇంకా పిల్లల్ని రెడీ చేయడం, సర్దడం ఇవన్నీ ఆయనకి తెలియదు కదా. మీకు అందరికి వీడియో నచ్చినట్టు, మన మేకప్ నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్ని చేయండి అని చెప్పు. అన్ని అంటే ఏం చేయాలా? అందరికీ నమస్కారం చెప్పు. అందరికీ నమస్కారం. హాయ్ అను. ఎక్కడికి వెళ్తున్నావు లౌక్యశ్రీ? నా అమ్మమ్మ ఎన్ని డేస్ ఉంటావు నాన్న? టెల్లు. 10. అవును, ఈ హెయిర్ బ్యాండ్స్ ఎక్కడ కొనుక్కున్నావు? హెయిర్ బ్యాండ్స్ మొన్న ఎగ్జిబిషన్ అవి మ్యాచ్ అవ్వకుండా ఎందుకు వేసుకున్నావే? సో ఇంకా నేనైతే సింపుల్గా ఈ డ్రెస్ వేసేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే అమెజాన్లో తీసుకున్నానండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ ఇందులో కూడా నాకు మైనస్, అందరికీ బాగుంటుందేమో బట్ పర్సనల్గా నాకు నచ్చదు. ప్యాంట్స్ అనేవి మరీ పైకి వచ్చేస్తాయండి, నాకు అస్సలు సెట్ అయినట్టు అనిపించదు. కొంచెం హైట్ ఉంటాను, అందులోనూ సన్నగా ఉంటాను కాబట్టి. టాప్ బాగుంటుంది, బాటమ్ అంటే దుప్పటా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ప్యాంట్ చూసేసరికి ఏంట్రా ఇక్కడ వరకు వేసుకునింది అన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఎవరైనా చూసినా కానీ వాళ్ళ ఫీల్ ఏంటి ఇంతవరకు వేసుకున్నారు అని చెప్పి అనిపిస్తుంది. నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట ప్యాంట్స్ వైజ్ మాత్రం. బట్ అన్నింటికి కూడా ఇప్పుడు అలానే వస్తున్నాయండి, నాకైతే మరీ పైకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి అనమాట. ఇంకా మళ్ళీ ప్యాంట్ ఉంది కదా అని చెప్పి నేను ఇంకా అదే వేసుకున్నాను. ఇంక ఇక్కడ మా ఆయన పూజ చేశారనమాట. ఈ క్లిప్ మాత్రం లౌక్య షూట్ చేసిందండి, దానివల్ల వీడియో కొంచెం షోర్ అవుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము. తాంబూలం అవి అయితే ఏం పెట్టలేదు ఈరోజు, హడావిడిగా ఫాస్ట్గా చేసేయాలని చెప్పి. నార్మల్గా శుక్రవారం అయితే తాంబూలం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని ఇవన్నీ చేస్తాము, కాకపోతే ఇంక ఈరోజు టైం లేదు కదా అని చెప్పి ఫాస్ట్గా ఓన్లీ కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం అటుకులు కొంచెం బెల్లం పెట్టి పూజ అయితే చేసేసుకున్నారన్నమాట. అని ఏం చేయలేదు, ఆయనే చేశారు. నేను పిల్లల దగ్గర రెడీ చేయడం, వాళ్ళకి సర్దడం ఇవి చేస్తున్నా కాబట్టి. ఇప్పటికైతే మేము రెడీ అయిపోయామండి, అన్నీ సర్దేసుకున్నాము. ఇంకా అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం మీద ఉందంట అత్తమ్మ అన్నారు. ఇంకా రాహుకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరుతాము. పిల్లలైతే కిందకి దిగున్నారు మామూలుగా ఆడుకుంటూ.
సో ఇంకా వెళ్తూ వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళిపోవడమే, కంప్లీట్ అయిపోయింది పని అంతా కూడా. అండ్ ఇప్పటికే వ్లాగ్ అనేది బాగా లెంతీ అయిపోయింది కాబట్టి రేపు ఈ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్ జర్నీ వ్లాగ్ ఇదంతా కూడా కలిపి ఒక వీడియో పెడతాను. సో ఇంకా చాలా లేట్ అయిపోయింది. మేము అనుకున్నది 10:30కి అట్లా వెళ్దామని చెప్పి అనుకున్నాం. కాకపోతే తెలియకుండా పని ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయిపోయింది. నార్మల్గా అయితే నేను ఉందామనుకున్నా ఒక 3 days. మార్నింగ్ కూడా నేను మీకు చెప్పాను కదా. కాకపోతే మళ్ళీ ఏమైందంటే కొన్ని అర్జెంట్ వర్క్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నాకు అవ్వాల్సినవి, ఆయనకి కూడా. ఇంకా కంపల్సరీ నేను రావాల్సి వస్తుంది మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ 2 days ఆగి లేదంటే రేపైనా కానీ బస్సులో వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయినట్టు. ఆయన కూడా ఇంకా కంపల్సరీ వర్క్ అది, ఇంకా దాన్ని పెండింగ్ పెట్టడానికి కూడా టైం లేదు. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఇంకా అందుకని ఆయన ఏమంటున్నారంటే వచ్చేసేయి నాతో పాటు, ఆయన ఒక్కరే వస్తారు కదా రిటర్న్ కారులో కాబట్టి ఒక్కరికంటే డబల్ ఉంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి నేను కొంచెం అనుకుంటూ ఉన్నా. ఇంకా సరే ఆయన ఒక్కరే ఎందుకులే అని చెప్పి నేనైతే వచ్చేసి ఇంకా రేపు అట్లా బస్సులో వెళ్తాను. సో ఇదనమాట అనుకునేది. ఒకటైతే ఇంకొకటి జరగబోతుంది. ఉండాలనుకున్న అట్లీస్ట్ ఒక 1 day అయినా కానీ అదొక సాటిస్ఫాక్షన్ కదా. అప్పుడే వెళ్ళి అప్పుడే రావాలంటే బాధ అనిపిస్తుంది. 15 minutes. ఇదండి ఇంకా రావుకాలం వెళ్ళిపోతే మేమైతే ఇంకా బయలుదేరుతాము. మోస్ట్లీ బ్లాగ్ అయితే నేను మీ బట్టలు మీరు వచ్చి తీసుకెళ్ళండి సార్. ఉండు ఇంకా టైం ఉంది కదా, టైం అయిపోయినాక. బాయ్ రుత్విక్, జాగ్రత్తగా ఉండు. ఏం చేస్తావు నువ్వు? ఏంటంటే వెళ్ళిపోకుండా ఎండకి తిరగకుండా జాగ్రత్తగా ఉండు, లేదంటే నేను వచ్చి తీసుకొచ్చేస్తాను. నేను ఎల్లుండి వస్తాను, వచ్చి తీసుకొచ్చేస్తాను. నీ ఇష్టం చెప్తున్నా, బుద్ధిగా ఉండండి లేదంటే తీసుకొచ్చేస్తాను. సో ఇదండి, ఇదే ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం టైర్డ్ అనిపిస్తుంది బాగా, మార్నింగ్ చేసినప్పటి నుంచి చేస్తున్నా కంటిన్యూస్ గా. అందులోనూ నిన్న కూడా వేరే దగ్గరికి వెళ్ళేసి వచ్చాము ఎండలో మంచిగా. ఇంకా దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువ అయింది ఎండకి. సో మరొక మంచి వ్లాగ్తో అంటే రేపు ఈ కంటిన్యూషన్ వ్లాగ్తో అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా నుంచి మంచి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ వీళ్ళు అస్సలు ఆగేలాగా లేరండి. 2 days నుంచే బట్టలన్నీ సర్దుకొని పెట్టుకున్నారు. అవి నావిరా, కొత్త బట్టలు అవి ఏంటో. అవి ఎందుకు నీకు? నేను ఊరికి తీసుకెళ్ళేవి కాదులే, నైటీస్ ఏదో ఉన్నాయి దాంట్లో. Bye bye friends, take care.